తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పిన తర్వాత చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే మేఘనా గారు కూడా వస్తున్నారా లేదంటే ఆయన సినిమా తీసాడు, సినిమా బాగా సక్సెస్ అయింది, ఆయన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, అందుకని ఇంటర్వ్యూకి వస్తుంటే అయితే నేను మేఘనా తీసుకురావడానికి ఏమైందో నీళ్ళు నేను ఏ ప్రమోషన్కి వెళ్ళినా ఈ సినిమాకి, ఏ ఊర్లు తిరిగినా, విజయవాడ, గుంటూరు, అందరు జనాలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరు కూడా మేడం గారిని తీసుకురాలేదా, మేడం గారిని తీసుకురాలేదా, ప్రతి ఒక్కరు అదే అడిగారు. అంటే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతానండి. ఎందుకు అనంటే షీఈస్ వెరీ ప్యూర్ సోల్ అనమాట. లైక్ అలాంటి వాళ్ళు దొరకటం అదృష్టం లైఫ్లో. నేను చాలా అదృష్టవంతుడిని. మనం ఒక ఇంటికి వెళ్తే ఒక పాజిటివ్ వైబే, ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యాపీనెస్, పీస్ ఇవన్నీ ఉంటాయి. ఇంటికి వెళ్ళామంటే ఎంత స్ట్రెస్ ఉన్నా బయట మనం ఇంటికి వెళ్ళామంటే అవన్నీ ఉంటాయి అనమాట. ప్లస్ తను అసలు ఇప్పుడు నా లైఫ్లో అసలు ఏది డిస్టర్బ్ చేయదు. నువ్వు ఇలా ఉండు, ఇలా చేయి, నువ్వు ఇలా బతుకు అని చెప్పి ఏది రిస్ట్రిక్షన్స్ పెట్టదు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని అంటుంది. అలా అని మనం అది అడ్వాంటేజ్గా తీసుకుని మనం తప్పులు చేయమన్నమాట. సో ఆ నమ్మకం ఉంటుంది నాకు, అది చాలా ఇష్టం తనలో. యా, అంటే మేమిద్దరం అంతే లైఫ్లో. ఇంకా మాకు ఇంకెవరు అక్కర్లేదు, మేమిద్దరం ఉంటే ప్రపంచం మేమిద్దరమే. ఇంకా వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అసలు మాకేం అనిపించదు. ఒకరికొకరు, తను లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే తను ఉండలేదు, అంతే. న్యాచురల్గా ఇండస్ట్రీలో నేను చాలామందిని చూస్తుంటాను. చాలామంది ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో చాలామంది లేడీ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ అంటే నాకు చాలా రెస్పెక్ట్. వీరిలో మేఘనా గారు అంటే ఇంకో స్టెప్ ఏంటంటే, ఎక్కువ ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను ఒకసారి యూట్యూబ్ సంథింగ్ ఏదో చూస్తుంటే ఫీడ్ ద హంగ్రీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ, యాక్చువల్గా నాకు అప్పుడు తెలిసినప్పటికి ఏంటంటే మేఘనా గారే చాలా సఫర్ అవుతున్నారు, హెల్త్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ చాలా సఫరింగ్లో ఉన్నారు. అలాంటి టైం కూడా చాలామంది పిల్లల కోసం, పేదవాళ్ళ కోసం, వాళ్ళకి ఆకలి తీరుస్తాం చాలా కష్టపడుతున్నారు. ఈవెన్ అప్పటికి మీకు యూట్యూబ్ ఛానల్ లేదు, మీరు ఎక్కడా ప్రమోషన్ చేయలేదు. మాలాంటి సినిమా జర్నలిస్టులకు తప్పించి చాలామంది బయట ప్రపంచానికి తెలియదు ఆ ప్రోగ్రామ్. ఆ రోజు నాకు మేడం మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. సో ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? రన్ అవుతుందండి, మంచిగా రన్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తాం మనం. అంటే యాక్చువల్లీ కంటిన్యూస్గా చేయాలని ఉంది, బట్ దానికి కొంత సపోర్ట్ కూడా కావాలి మనకి, ఫినాన్షియల్గా అండ్ ఆల్. బట్ మనకు తోచినంతలో మనం ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తుంటాము. ఎక్కడ ఆపట్లేదు, బికాజ్ తనంత బిజీగా ఉన్నా కూడా తనకి ఇప్పుడు ఎన్ఎం ఫుడ్స్ బిజినెస్ ఉంది. షీఈస్ అ ప్రొపరేటర్. 2 years అవుతుంది, చాలా బాగా రన్ అవుతుంది. అందుకే తను ఏ సీరియల్ కూడా వర్క్ చేయట్లేదు. ఆఫర్స్ వస్తున్నా కూడా తను వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. బికాజ్ మనం ఒక 10 మందికి ఉపాధి కలిగించాం. మన దగ్గర 10 మంది వర్క్ చేస్తున్నారు ఎన్ఎం ఫుడ్స్లో. ప్లస్ రీసెంట్గా వాళ్ళు ఒక క్రేజీ కపుల్స్ అని ఒక మాకు బ్యాచ్ ఉంది అనమాట. అవునవును, యూట్యూబ్లో వీడియోస్ కదా. మేము ముగ్గురం బాగా క్లోజ్ కపుల్స్, 3 కపుల్స్. ఓన్లీ గర్ల్స్, ఈ 3 girls పెట్టి కొత్త బిజినెస్ లాంచ్ చేస్తారు మనం. ఫస్ట్ హౌస్ ఆఫ్ శివాసం అని చెప్పి ఒక బొటిక్, లైక్ ఆన్లైన్ క్లాదింగ్ అనమాట. త్వరలో వాళ్ళకి మా సపోర్ట్తోనే, మా ముగ్గురు సపోర్ట్తో వాళ్ళ ముగ్గురు కూడా లేడీస్. చాలా మంచి విషయం. యా, ఇప్పుడు ఒక 6 monthsలో అయినా అట్లీస్ట్ ఒక స్టోర్ ఓపెన్ చేయాలనేసి మా కోరిక. అసలు నిన్న Jan 1st రోజు ఓపెన్ చేయగానే అసలు వాట్సాప్ క్రాష్ అయిపోయి కొన్ని 1,000 మెసేజ్లు అనమాట. క్రాష్ అయిపోయింది బిజినెస్ అకౌంట్, అది కూడా క్రాష్ అయిపోయింది. మళ్ళీ నిన్న ఓపెన్ అయింది, మళ్ళీ నిన్న కూడా అన్ని మెసేజ్లు సరికి క్రాష్ అయిపోయింది. అంటే క్రేజ్ ఎలా ఉంది చూడండి బయట వాళ్ళ ముగ్గురికి. ఈ క్రేజీ కపుల్స్ కి మంచి క్రేజ్ ఉంది. సో తనకి చాలా బిజినెస్ ఉమెన్ గా చాలా ఇష్టం అనమాట, తను ప్రూవ్ చేసుకోవడం అనేది. ఎలాగో ఎన్ఎం ఫుడ్స్ లో తన ప్రొపరేటర్ ఫుడ్ బిజినెస్ మంచి పేరు తెచ్చుకుంది, బాగా సక్సెస్ అయింది. అండ్ ఇలాగే ఇది కూడా హౌస్ ఆఫ్ శివాసం అని చెప్పి కొత్తగా పెట్టారు కాబట్టి నేను వాళ్ళు బ్లెస్ చేస్తున్నాను అవ్వాలని చెప్పి. పర్టికులర్గా నేను మీరు క్వశ్చన్ అడిగిన దానికి నేను ఆన్సర్ దేనికి వచ్చింది అసలు ఇది? అదే సేవ, పిల్లలకి ఫీడ్ ద హంగ్రీ. సో తను యాక్టివ్గా తను ఎంత బిజీగా ఉన్నా కూడా, లైక్ ఇన్ని బిజినెస్లు ఉన్నా కూడా, తను చేస్తున్నా కూడా పక్కన ఇది మాత్రం మర్చిపోదు. ఈ ఫీడ్ ద హంగ్రీ అనే ది పేజ్ ద్వారా, ఫీడ్ ద హంగ్రీ అనే మన ఆర్గనైజేషన్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తుంది. కొంతమందికి స్కూల్ ఫీజెస్ పే చేస్తుంది, ఆటిస్టిక్ పీపుల్కి కొంతమందికి సర్వ్ చేస్తుంది. అంటే మంత్లీ ఇంతని
లేకపోతే ఇయర్లీ వన్స్ అని వాళ్ళకి ఫీజ్ పే చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ మనం బయట చెప్పుకోకూడదు యాక్చువల్లీ. ఇది యాక్చువల్గా మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు, నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి. అండ్ ఈ మధ్య ఒక ఊరికి కూడా ఏదో వాటర్ సర్వీస్ ఒక విలేజ్ మన ఆంధ్ర సైడే ఒక విలేజ్ లో 10 kilometers వెళ్ళి వాళ్ళు వాటర్ తెచ్చుకునేవాళ్ళు అండి, మోసుకుని వచ్చేవాళ్ళు. చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఆ ఊర్లో ఒక 4 lakhs పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కట్టించింది, ఫీడ్ ద హంగ్రీ త్రూ. అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. అలా ఆ 10 kilometers వెళ్ళి వాటర్ తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు. అలాంటిది అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించడం వల్ల వాళ్ళ ప్రేయర్స్ చూడాలి అసలు మీరు. ఆ స్టేజ్ మీద ఎక్కిన తర్వాత అందరూ వాళ్ళు అభిమానించే తీరు కానీ మేఘనాని నన్ను చాలా హ్యాపీ అయిపోయారు. మేము ఎంటర్ అవుతుంటేనే వాళ్ళు క్రాకర్స్ కాల్చి ఊర్లో. అంటే నా బాధ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఆయన చేయలేకపోయాడు. మేము కంప్లైంట్ రేస్ చేసాం కూడా, ఈ ఊర్లో ఈ సిచ్యువేషన్ ఉంది, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పానన్నా కూడా ఆ ఎమ్మెల్యే చేయలేకపోయారు. ఆల్మోస్ట్ ఒక 400 ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ ఆ విలేజ్లో. సో అక్కడ మనం ఒక వాటర్ ట్యాంక్ మంచిగా ఇది మినరల్ వాటర్, నార్మల్ వాటర్ కూడా మినరల్ వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. అండ్ మంచిగా 2 ట్యాంక్స్ అనమాట. చాలా ఇప్పటికి మేము ఎవ్రీ మంత్ మేము కనుక్కుంటూనే ఉంటాం ఎలా జరుగుతుంది అక్కడ వర్క్, బాగుందా లేదా అని చెప్పి. యాక్చువల్గా నాకు ఇదే అర్థం కాదు సెలబ్రిటీల విషయంలో. ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం చేశారు, మీరు ఎక్కడా చెప్పుకోవట్లేదు. ఏదో టూర్ వెళ్తారు, మేము మేఘాలయ వెళ్ళాము, నాగాలాండ్ వెళ్ళాము అవి చెప్పుకుంటారు. అది నచ్చని వాడు ఎవడో వచ్చి కామెంట్స్ ఏదో చేస్తారు. బట్ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఇది బయటికి రావట్లేదు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ముందు ఒక సందర్భం వచ్చి మాట్లాడుకున్నాం, సుమా గారు మీరే చెప్పారు, అవునండి, సుమా గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారో చాలా లెక్క ఉండదని చెప్పేసి. ఆవిడ వారు కూడా ఇవన్నీ బయటికి చెప్పుకోరు. ఇండస్ట్రీ నుంచి ప్రజల మద్దతుతో స్టార్గా ఎదిగి బయట ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ ప్రజలకు చెప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఒకటి ఉందండి, ఒక ప్రాబ్లం ఏముందంటే జనాల్లో, అంటే కొంతమందిలో, నేను జనాలు అందరు జనాలు, కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని వాళ్ళు తినేస్తారు అమౌంట్ అనే ఒక టాక్ ఎలా వెళ్ళిపోతుందంటే చాలా చీప్గా అనిపిస్తుంది అలాంటి. అంటే కొంతమంది గొప్పల కోసం చేస్తుంటారు అంటారు. ఎందుకు గొప్పల కోసం ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు మన మనశ్శాంతి కోసం ఇండస్ట్రీలో మీకు లేని గొప్ప ఏంది, మీకు లేని పేరేంది? అదే అంటున్నారు. అంటే ఇలా చేసి కొంచెం ఏదో సాధించాలనుకుంటున్నారు అని జనాలు కొంతమంది తెలియక ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ట్రోల్ చేస్తారు. మనం పట్టించుకోమనుకోండి, బట్ స్టిల్ ఏంటంటే గుప్తదానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా. పని అవ్వడం ముఖ్యం. మనం పబ్లిసిటీ కోసం మనం చేయట్లేదు, పని అయిందా లేదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, అది ఇంపార్టెంట్. దట్స్ ఇట్. సో ఎందుకంటే ఈ టాపిక్ని ఇంత నేను పర్టికులర్ అవడానికి కారణం ఏంటంటే ఇది ఒక మంచి పని. ఇది బయటికి తెలిస్తే ఇంకో 4 చేతులు మీకు తోడవచ్చు, ఇంకో పెద్ద కార్యక్రమం జరగవచ్చు. సో దానికోసం అడిగాను. డెఫినెట్లీ. ఇప్పుడు నేను అది నా సర్కిల్లో నేను చెప్తుంటాను. ఎలా అంటే పర్సనల్గా ఎవరైనా ఇప్పుడు యూఎస్లో నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా, లేకపోతే ఇన్స్టా త్రూ ఎవరైనా మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా, మనం పోస్ట్ పెట్టినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, మేము కూడా జాయిన్ అవుతామండి, అందరం కలిసి చేద్దామని చెప్పి. చాలా మనకి ఇప్పుడు 1-2-3 వస్తున్నారు మంచిగా అలాగా. అలాంటి వాళ్ళు మనకి హెల్ప్ చేశారనుకోండి, ఆల్ టుగెదర్ మనం కలిసి హెల్ప్ చేయొచ్చు. సో అలాంటివి వస్తుంటాయి, అలాంటివి జరుగుతుంటాయి, కొన్ని చేస్తుంటాము. యా, కాకపోతే ఇది మాత్రం బాగానే నడుస్తుంది. సూపర్. యా. అండ్